రాష్ట్ర విభజనకు అధిష్టానం పచ్చజెండా ఊపడంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతిమ సమరానికి సిద్దమయ్యారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేసిన నేతలు మూకుమ్మడి రాజీనామాస్త్రాలు సంధించారు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు శాసనసభ కార్యదర్శికి లేఖలు సమర్పించారు. ఇక ఉద్యమంలో భాగస్వాములు అవుతామన్న నేతలు తెలుగుదేశం వైకాపా 2 నాలుకల ధోరణే విభజనకు కారణమని నిందించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో భంగపడిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానంపై ఆఖరి అస్త్రం సంధించారు. రాజీనామాలపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ మంత్రుల నివాస ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమైన నేతలు భవిష్యత్తు కార్యాచరణపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 15 మంది మంత్రులు, 26 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర విభజనపై పరిస్థితి ఇంకా చేయి దాటలేదని భావించిన నేతలు మూకుమ్మడి రాజీనామాస్త్రాలు సంధించారు. ఈ మేరకు చేసిన తీర్మానంలో రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా పదవులు వదులుకోవాలని తీర్మానించారు. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వెంకటరామయ్య, సుధాకర్, ఉషారాణి, మురళీకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు శాసనసభ కార్యదర్శికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలు సమర్పించారు. తెలుగుదేశం వైకాపా విభజనకు సానుకూలంగా స్పందించటమే విభజనకు కారణమని దుయ్యబట్టారు. అనేక విషయాలని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత శాసనసభ్యుల, శాసన మండలి సభ్యులందరూ కూడా సూత్రబద్ధంగా ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి తమ రాజీనామాలకు తాము సిద్ధమని, ఏ క్షణమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత రాజధానికి అడగండి అని అంటే దాదాపు అయిపోయింది. నేను కళ్ళగన్న విధంగా ఈ రాష్ట్రం 2గా ముక్కలైపోయింది, వేరొక రాజధాని కోసం ప్రయత్నం చేయండి అని చెప్పిన తీరు ఈ రోజున తెలుగు ప్రజలంతా గమనించని కోరుకుంటా ఉన్నాం. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈ రోజున అంత అవకాశవాదంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు గారి నిర్ణయం మంచి నిర్ణయం కాదు. సీమాంధ్ర ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. దానికి తగిన ఫలితాలు వేస్తాం. రాజీనామాలు మేము చేస్తున్నామంటే ఈనాడు ప్రజల్లో ఉన్న భావాలకు అనుగుణంగా ప్రజల్లో ఎంత ఉద్రిక్తమైన వాతావరణం ఉందో ఆలోచించుకొని నిర్ణయాలు చేసి మాట్లాడితే నేను చెప్పలేదు ఏమి లేదు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ నాయకుల విగ్రహాల కూల్చివేతపై విచారం వ్యక్తం చేసిన నేతలు తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తాము కూడా ఐకాస నేతలతో కలిసి ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యులమవుతామని ప్రకటించారు. ఇదేదో ఊరిక బెదిరించడానికి చేసేటువంటి కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని పూరించాలా, దీన్ని సరిచేయాలా, దీన్ని మరొక బార ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేయడానికి మేమందరూ కృతనిశ్చయంతో ఉన్నాం. అల్లరి చేసినటువంటి వాళ్లకు ఆకులో పెట్టారు, మాకేమో ఇంకో చోట పెట్టినట్టుగా ఉంది. ఇది ఇంతకుముందు ఎలాంటి అజిటేషన్ లేకుండా శాంతియుతంగా ఉండడమే మేము చేసేటువంటి తప్పు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా అవసరమైతే ఏ దానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మా విన్నపాన్ని వాళ్లకు తెలిసేటట్టుగా, ఢిల్లీ వాసులకు తెలిసేటట్టుగా చేయడానికి మేము సిద్ధమైన. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. వారు సమైక్యంగా ఉండి విభజన చేసుకోగలిగారు. మేము సమైక్యంగా లేక రాష్ట్రాన్ని కోల్పోయాము. అందుకే మేము కూడా ఉద్యమ బాట పట్టబోతున్నాం. సకల జనుల సమ్మెతో ఎన్జిఓస్ తో మాట్లాడి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని జేఏసీతో కలిసి ఉద్యమాన్ని సాగిస్తామని చెప్పి మాత్రం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని పార్టీల అధిపతులు నిర్ణయమే మేము మునిగిపోవడానికి కారణమైంది. రేపటి నుంచి మేము కూడా నిరసనలు తెలియజేస్తాం, మేము కూడా ప్రజల్లో కలిసిపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగువారిని విభజించిన చోట తాను పదవిలో కొనసాగలేనంటూ అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా లేఖ అందజేశారు. ఒక అన్నదమ్ముల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నించాలి తప్ప విడగొట్టే ప్రయత్నం చేయటం అంటే ఇది చాలా విచారకరమైన అంశం. తెలుగు తల్లి శోకిస్తున్నట్లుగా ఇవాళ అనిపిస్తున్న తరుణం ఇది కనపడని గాయం ప్రతి ఒక్క తెలుగువాడికి కూడా కలిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ పంపగా కాంగ్రెస్ అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ తమ రాజీనామా లేఖల్ని సభాపతికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.